సూర్యం మా ఇద్దరికంటే చిన్నవాడు. అంటే నాకు 2 తమ్ముళ్ళు, సూర్యం 2వ తమ్ముడు. సూర్యం అన్నయ్య కొడుకు, నాకు మేనల్లుడు. అది 1 సంవత్సరం క్రితం వెళ్ళాడు లోపలికి, తర్వాత సంవత్సరానికి ఎన్కౌంటర్లో చనిపోయాడు. చనిపోయి కూడా 5 రోజులు అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఈలోపు పోలీసులు మేదరమెట్ల నుంచి పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇల్లు అదంతా చూసి నాన్నని కొంత లెక్కలేనితనంగా బెదిరింపుగా మాట్లాడారు. ఇల్లు అవన్నీ కట్టుకున్నారు, బాగానే బ్రతుకుతున్నారు, ఏం మాయ రోగం, ఎందుకు పంపించావట అని చెప్పేసి నాన్న మీద కొంత సీరియస్ అయ్యారు. పోలీసులు ఇంటికి రావటం, వాళ్ళంతా అడావుడి చేయటం, ఈలోపు ఇంకొక అన్నయ్య కొడుకుని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టడం, ఇదంతా గందరగోళం చేశారు. మరి ఇప్పుడు బాడీని ఎలా తీసుకొచ్చుకుంటారు ఏంటి అని చెప్పేసి అని అన్నారు. అంటే మేము అమరుల బంధుమిత్రుల సంఘం వాళ్ళు సంప్రదించాం, మేము ఫ్యామిలీ వెళ్ళి సంఘం వాళ్ళతో వెళ్ళి తీసుకొచ్చుకుంటామని చెప్పేసి అని వెళ్ళారు. కొండ మీదకి ఎక్కించారు. కొండ మీదకి ఎక్కాము. ఎక్కితే అప్పటికే ఇక తవ్వటం మొదలు పెట్టేశారు. తవ్వి ఆ చెక్కపేటలో పెట్టేశారు, పూడ్చిపెట్టారు. తర్వాత వాళ్ళు తీసి కడిగి ఇచ్చారు. భయంకరమైన మాట, తట్టుకునేది కాదు. నేనైతే వెళ్ళిపోయా పక్కకి, నేను చూడలేదు అసలు. నాకేంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే ఇంకా ఎక్కడో ఉన్నాడేమన్న ఫీలింగ్, అంటే ఆయన ముఖంగానే ఏం లేవు. సూర్యం బాడీ ఇంటికి కుళ్ళిపోయి పురుగులు పట్టేసి వచ్చింది 5 రోజులు. వాడి బాడీ మీద పడితే ఆ చర్మం అదంతా నా చేతులకి చీరకి అంటుకుపోయింది. అమరుల బంధుమిత్రుల సంఘం రావడము, ఊర్లో వాళ్ళు, సూర్యం ఫ్రెండ్స్ వీళ్ళందరి సహకారంతో అంతిమయాత్ర బాగానే జరిగింది. మా పరిస్థితి ఇట్లా ఇబ్బంది ఉన్నప్పటికీ మేము తెచ్చుకోవటం అంటే మా ఒక్కళ్ళలో అయితే ఏది కాదు. వాస్తవంగా ఎంత డబ్బులు పెట్టినా కూడా అక్కడికి వెళ్ళాలి కదా, ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఇదంతా తను చనిపోయిన తర్వాత తన ఇన్స్పిరేషన్ తోటి అమరుల బంధుమిత్రుల సంఘంలో చేద్దామని అనిపించింది. అందుకే అమరుల బంధుమిత్రుల సంఘంలో సభ్యత్వం తీసుకున్నాను. సంఘం ఉండబట్టి 10 రోజులు కాదు, 5 రోజులు కాదు, అసలు పోగలుగుతున్నాము, ఆ బాడీని తీసుకొచ్చుకోగలుగుతున్నాము. కుటుంబాలకి ఆ మొహం ఎట్లున్నా సరే, ఏదైనా సరే చూడగలుగుతున్నారు. ఫస్ట్ చూసి మా బిడ్డ అని చెప్పి గుండెలకి హద్దుకోగలుగుతున్నారు. ఇంటి ముందు చింత చెట్టు మీద కాకమ్మ కావు కావుమంటే నా కొడుకే వస్తాడాను కోని పాలు తెచ్చి పాసెముండుకుంటే ఏ దారి చూసినా ఎవ్వరూ రారాయే ఆ పాశమన్నం పాసిపాయే పాల బాకి ఇంకా తీరదాయే కొడుకా నా ముద్దు కొడుకా కొడుకా నా సిన్ని కొడుకా ఎక్కడా పోతివిరో నేనొక్కదాన్నై తినిరా. ఆమె 91లో పుట్టింది. బీటెక్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఎంటెక్ హైదరాబాద్లో సెకండ్ ఇయర్లో వెళ్ళిపోయింది. పదకొండు నెలల తర్వాత శృతి సాగర్ ఎన్నుకుంటారని తెలుస్తుంది. మమ్మల్ని ఫోన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళే తీసుకొచ్చి ఎంజంలో పడేసారు. ఓ నైట్ నా బిడ్డ శవాన్ని కూడా చూడనియలేదు. విద్యాసాగర్ రెడ్డి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చిండు, వాళ్ళని పోనిస్తలేరు. లాస్ట్కి మీరు ఇద్దరే పోవాలి, ఒక్కరొక్కరే పోవాలంటే నా 2 బిడ్డలు, మా సారు, నేను పోయి చూసాము. చూసేసరికి ఓ ఏసీ వేయలేదు, ఏది వేయలేదు, ఉత్తగానే ఆడ మామూలుగా పెట్టి ఉంచిండ్రు. ఒక బాక్స్లో పెట్టినామంటే బాక్స్లో పెట్టిండ్రు అంతే. తల్లిదండ్రుల ముందే పోస్ట్ మార్టం చేస్తా అని చెప్పారు మాకు. మమ్మల్ని లోపలికి రానియకుండా బాగా బలగాలను దింపి మమ్మల్ని గేట్ బయటికి నెట్టేసి మీరు లోపల రావద్దని వాళ్ళే పోస్ట్ మార్టం చేశారు. ఏంటంటే కోర్టు నుండి ఆదా తెచ్చుకోపోమంటే మా అల్లుడు కోర్టుకు వచ్చి ఇవన్నీ తీసుకొని వచ్చేసరికి అయిపోయిందని బాడీని ఇస్తున్నారు. మేము తీసుకొని వస్తుంటే కూడా మా వెంట చీమల పుట్టలాగా వెంట వచ్చిండ్రు ఇంటి దగ్గర, ఎంజం నుండి ఇంటి దగ్గర వరకు
కనీసము మా చుట్టాలు, మా బంధువులు, సంఘాల వాళ్ళు ఎవరు వచ్చి ఇంత ఎర్రగుడ్డ కప్పి కళ్ళతోటి ఇట్లా చూసుకుందాం అన్నా కానీ చూడనీయకుండా గది మీద కొట్టిండ్లు మా వాళ్ళని. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బాక్స్లో పెడుతుంటే నేనే బాక్స్ మూత పెట్టనీయకుండా మొత్తం ఓపెన్ చేశాను. ప్యాక్ చేసినామని ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఈ 2 తొడలు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చెట్టు బెరడులాగా ఒలిచినట్టుగా ఒలిసేసిళ్ళు. ఈ చెయ్యి 2 ముక్కలుగా చేసి ఇటొక్క కాటు ఇటొక్క టాకలాగా ఇట్లా సూదితోటి ఒక దొడ్డు దారంతో 2 తోళ్ళని ఇట్లా జంటు చేసి పెట్టారు. ఏళ్ళ నీర్చారు, చేతులను మొత్తం వడిగి పెట్టారు. మొత్తం నా బిడ్డను ఒక బంతిలాగా ఆడుకున్నారు. అప్పుడు ఇక సాగర్ది అయితే మొత్తం ఘోరంగా చేసిండ్లే. నేను మా ఇట్లా ఇదంతా పొడిచి ఇవన్నీ కోసేసి దవడ బొక్కలు ఇరగగుద్ది. వాళ్ళ అమ్మ అయితే 6 నెలలకి ఆ రంది పెట్టుకొని స్ట్రోక్ వచ్చి చనిపోయింది. సాగర్ వాళ్ళ అమ్మ చూడలేక, ఆ బాధ భరించలేక. అప్పటికి కూడా ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు పట్టుకపోయి నేను హైకోర్టులో కొట్లాడాను. నేను ప్రభుత్వంతో బాగా కొట్లాడాను. ఇంతవరకు కూడా ప్రభుత్వంతో ఎక్కడ పోయి నేను మాట్లాడినా కానీ నా బిడ్డ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఇంతవరకు న్యాయం జరగలేదు. అసెంబ్లీ ముట్టడని అన్ని సంఘాల వాళ్ళు, ఇప్పుడు విద్యార్థి కదా ఏమే, విద్యార్థి సంఘాలు అప్పుడు 330 సంఘాలు ఏమో అన్నీ ఐక్యంగానే అసెంబ్లీ ముట్టడి కానీ వెళ్ళాము. వెళితే ఎక్కడోళ్ళని అక్కడనే అరెస్టులు చేసి బయటికి రానియకుండా ముట్టడి జరగకుండా చేశారు. దగ్గరికి ఆ ఉన్న దగ్గరనే ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడే మాట్లాడినాం మీడియాతోటి. అక్కడ కూడా మాట్లాడనీయకుండా ఇబ్బందులు పెట్టిండ్రు. మా పిల్లలను, మా తల్లులను, తండ్రులను, భర్తలను చంపితేనే కదా ఇది ఒక సంఘంగా తయారయ్యి ఈ చనిపోయిన కుటుంబాలను ఒక సంఘం తయారు చేసుకొని పోతున్నాం అంతే. చర్మమంతా తూటాల పోట్లు, చేతిలో తూపాకే ఉందే, ఎదురు కాల్పులు జరిగినాయంట, ఎన్కౌంటరు జరిగిందంట. ఆశవము నా కొడుకంటే, ఆశవము నా కొడుకంటే, నేనెట్లా బతుకనోయమ్మా కొడుకా. బిడ్డా గుట్ట పక్కన శవమున్నదంటే గుండెలల్లో గుగులాయనమ్మో, గుట్ట పక్కన శవమున్నదంటే. ఒక చాలా మానవీయమైనటువంటి విషాదమైన కోణం ఉన్నటువంటి ఎన్కౌంటరు, ఏఓబి ఎన్కౌంటరు మల్కన్గిరిలో జరిగినటువంటిది. దాదాపు అక్కడికి వెళ్ళేంతవరకు కూడా ఆ ఎన్కౌంటర్లో ఎవరు అమరులయ్యారనే విషయం స్పష్టంగా తెలియదు. ఆర్కే ఉన్నాడు దగ్గర నుంచి మొదలుకుంటే, ఉదయ్ పేరుతో ఉండేటువంటి గణేష్ ఉన్నాడనే దగ్గర నుంచి మొదలుకుంటే, అక్కడ ఎవరెవరు ఉన్నారని అంత తప్పుదారి పట్టించేటువంటి అరుణ సహచరుడు ఉన్నాడనేటువంటి రమణ వాళ్ళు ఉన్నారనేటువంటి ఆ ప్రచారమే జరుగుతున్న క్రమంలో అన్ని సంఘాల వాళ్ళు దాదాపుగా మేము మల్కన్గిరికి ప్రవేశించే దగ్గర విశాఖపట్నం కూడా దాటిన దగ్గర తప్ప ఆ అక్కడ ఉన్నవాళ్ళు ఎవరనే విషయం తెలియదు. చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ దేవేంద్రకు తన సహచరుడైనటువంటి ప్రభాకర్ కూడా ఆ మృతుల్లో, ఆ అమరులలో ఉన్నాడనేటువంటి విషయం తెలియదు. ఇక్కడి నుంచి అక్కడి వరకు 32 బాడీలు పెట్టారు. ఫస్ట్ టైం నాకు అసలు కాళ్ళు ఉనికినాయి అనమాట. అట్లా చూడటం చాలా బాధ వేసింది, చాలా కసివాడు అనమాట అది ఆ టైము. చనిపోయిన ఇంకో వ్యక్తి, అది ఆడా మగా తెలియదు. ఒక నంబర్ ఉంది, అక్కడికి వెళ్ళాము, తీశారు. డోర్ తీయగానే తల లేదట. తల లేకపోతే శవాన్ని ఎలా గుర్తుపడతాం? మొండెం ఉంది కానీ ఎవరిది అది? వెంటనే వెళ్ళిపోయి పోలీస్ ఆఫీసర్ని నేను వరవరరావు గారు అడిగాము. ఆమె ఎంత ఈజీగా తీసుకుందంటే, అవునా లేదా అండి అని ఒక కానిస్టేబుల్ పిలిచి, తల లేదంట, అక్కడేమైనా పడిపోయిందేమో వెతకండి, మరి తల లేదని
పెట్టిన వాళ్ళకు, బాక్సులో కొట్టిన వాళ్ళకు, దానికి ఒక నంబర్ వేసిన వాళ్ళకు, ఫోటో తీసిన వాళ్ళకు తెలియదా? గణేష్ ఉన్నాడు అనుకొని అప్పటికి బయటకు వచ్చి ఉండేటువంటి ఆయన సోదరుడు, ఆయన పెద్దన్న ఇద్దరు కూడా ఒక పెద్ద వ్యాన్ తీసుకొని వచ్చారు బాడీ తీసుకోవడం కొరకు. అక్కడ తీరా వచ్చే వరకు అతను లేడని తెలిసి ఆ వ్యాన్ ఇచ్చి ఉన్నాడని ఊహించని వాళ్ళను అందులో వాళ్ళని తీసుకురావడానికి తోడ్పడేటువంటి క్రమం కూడా, అటువంటి ఘట్టాలు కూడా చూసాం. ఈ 32 మంది చనిపోయిన దాంట్లో ఇద్దరికి రొమ్ములు లేవండి. ఎక్కడైనా ఆ రొమ్ములు ఏమయ్యాయి అని ఎవరినైనా అడిగే దయనీయ స్థితి ఎక్కడైనా ఉంటుందా? ఎవరికైనా ఉంటుందా? దేవేందర్ అడిగారు, పాలిచ్చిన నా తల్లి రొమ్ము లేదు, నా తల్లికి రొమ్ము లేకుండానే తెచ్చుకొని పూర్తి చేసుకున్నా. ఈ చర్యను తల్లిదండ్రులుగా, కుటుంబ సభ్యులుగా మేము వ్యతిరేకించకుండా ఎట్లా ఉంటాము? మేము మాట్లాడడానికి కారణం ఏంటి అని అంటే, ప్రతి ఒక్క సభ్యుడు కూడా రాజకీయ చైతన్యంతోనో లేకపోతే గొప్ప సాహసోపేతమైన జీవితం ఉండో మాట్లాడట్లేదు. వాళ్ళు శవాల మీద జరుగుతున్న ఈ హింస, ఇంత హింసను వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ గుండెలు అవిసిపోతున్నాయి. వాళ్ళు అది జీవితాంతం మొయ్యాలి అని అంటే చాలా చోట్ల వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళందరినీ కూడా స్వాధీనం చేసుకోవడం కోసం అందరినీ పంపించేంత వరకు కూడా నేను, పద్మకుమారి చివరిదాకా కూడా ఉండి వేరు ప్రాంతాల నుంచి, రాజమండ్రి నుంచి కానీ లేదా దయా నల్గొండ జిల్లా వాళ్ళు కానీ వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ కూడగట్టడం, అక్కడికి వెళ్ళిన తర్వాత మృతదేహాలను చూసి వాళ్ళ బంధువులను పిలిపించడం కోసం చేసే ప్రయత్నాలు, మళ్ళీ రాగానే ఆ మృతదేహాల వెంట వెళ్ళి ఆ మృతదేహాల అంత్యక్రియలు జరపడం అనేవి ఇంకో రాష్ట్రంలో వెళ్ళడం అనేటువంటి సాహసోపేతమైనటువంటి చర్య కూడా అయిపోయింది. రోజు పొద్దున్నే ఒక ఎన్కౌంటర్ జరిగింది. బొట్టెంతో ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఇప్పుడు వార్తల్లో చెప్తున్నారు, వరంగల్లో వాళ్ళు ఉన్నారు కానీ మేము చెప్పలేము ఇప్పుడు అని చెప్పి మాట్లాడారు వాళ్ళు. ఎందుకంటే విధ్వంసాలు జరుగుతాయి అంట. వాళ్ళు అక్కడ ఎన్కౌంటర్లో అందరకం చనిపోయినరు, అర్భూషన్ వాళ్ళు అందరూ చనిపోయినరు అంటే అక్క వాళ్ళు చెప్పగానే ఎన్కౌంటర్ అయిందన్న వల్లే నేను బ్యాగులో ఒక డ్రెస్ వేసుకొని ఎక్కడ ఎన్కౌంటర్ అయినా నేను అట్లా పోతా సంఘంతో. మేమంతా కలిసి భద్రాచలంకి వెళ్ళిపోయాం. శవాలన్నీ భద్రాచలంకి వచ్చాయి. హాస్పిటల్ పక్కింట్లోనే ఉన్నాం. ఈ గోడను ఆనుకొనే కనీసం ఒక 15 అడుగుల దూరంలో శవపేటికలు. పొద్దున్నే పేపర్ వచ్చింది, పేపర్లో ఫోటోలు వేశారు. ఆ ఫోటోల్లో ఆ అమ్మాయి సృజన అనేది మాకు డౌట్గా అనిపించింది. శాంతకు కూడా అది డౌట్ వచ్చింది, ఆ అమ్మాయి ఉందేమో అని డౌట్ వచ్చింది. శాంత అన్న జన్ను చిన్నాలు అమరుడు. అట్లా శాంత బంధుమిత్రుల సంఘంలోకి వచ్చింది. బంధుమిత్రుల సంఘంలోకి వచ్చేటప్పుడు శాంత కూతురు సృజన చదువుకుంటుంది. తర్వాత ఆ అమ్మాయి కూడా విప్లవోద్యమంలోకి వెళ్ళిపోయింది. కూతురు ఒక 10 ఏళ్ల పాటు ఒక పోరాటంలో కొనసాగుతుంటే ప్రతి ఎన్కౌంటర్ అప్పుడు శాంత ఆందోళన పడేది. ఇక్కడ తెలంగాణలో జరిగే ఎన్కౌంటర్లకు అన్నిటికి పోయి శవాలు తీసుకొచ్చినా కానీ ఎక్కడో ఉండే ఉంటుంది. ఇప్పుడు ఈ తల్లులందరూ ఏడుస్తాను, నేను ఒకప్పుడు ఏడుస్తానో ఏమో ఇట్లా. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా కూడా శాంత వాళ్ళ పాప ఉందేమోనని భయపడిద్ది. అది సహజమే కదా. ప్రతి తల్లిదండ్రి ఎవరైతే పిల్లలు లోపల ఉంటారో లేదా భర్త లోపల ఉంటాడో ఆ కుటుంబాల వాళ్ళు ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా వణికిపోతూ ఉంటారు. వాళ్ళు పలానా అని తెలిసిందాకా భయపడతా ఉంటారు. ఈనాడు పేపర్ రాగానే నేను ఆ పేపర్లో చూసి అమ్మో ఏంటిది అక్క గిట్లా అవపడుతుంది, జుట్టు అంతా చెల్లా చెదరమైంది, ఈ చేతులు మాత్రం నాలాగానే అవపడుతున్నాయి ఏళ్ళు అంటే, శాంతక్క గెరా మరి నువ్వు మన బుజ్జి అనుకుంటానావా, మనం పోదామని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళిపోయింది. పొద్దున్నే మేము 7 గంటలకే మార్చూరి దగ్గరికి వెళ్ళాం. శాంతక్క ఎందుకో భయంగా ఉంటాను అని పద్మక్క ఎప్పటికీ నన్ను భుజం కొట్టి ఏంటిది ఏం ఆలోచిస్తాను అనేది. ఏం లేదక్క అని అంటే ఈ శవాలల్లా ఎక్కడన్నా అవపడుతుందో ఏందో అనేది ఒక భయం మాత్రం ఉండేది నాకు. ఆ గేటు దగ్గరికి వెళ్ళాము. వెంటనే అక్కడున్న పోలీస్ ఇన్ఛార్జి వచ్చి ఒక పేపర్లో గుర్తి పట్టుకొని వచ్చి, ఎవరు కొత్తకొండ సృజననా
నవతాన అని అడిగిండ్రు. నవతాన పేరు నాకు తెలియదు, నేను పెట్టుకునే సృజన కాబట్టి నాకు సృజనే అని తెలుసు అని నేనంటే 5వ నంబరు డబ్బా కాడికి పోయి చూడండి అని చెప్పగానే అనగానే నీకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఉంటేనే వీడికి కొత్తకొండ సృజన అని వీళ్ళు అనగలిగారు అనేది మాకు అర్థమైపోయింది. ఇంకా శాంత కుప్పకూలిపోయింది. నువ్వు చూస్తున్నా అంటే ఇక నాకు ధైర్యం వస్తలేదు. ఆమె అంటేనే చెప్తారు, పేపర్లో సుతా చూసి ఆమెనే అని గుర్తుపట్టిన, ఈమె నా బిడ్డే అనుకొని పక్క కురికొచ్చి ఆ ఉష్య కుప్పల మీద పడిపోయినా. టైం ఎంత అవుతుంది అప్పటికి? 7 మాత్రమే అవుతుంది. 7 గంటలకే అతనికి దగ్గర పేపర్లు ఉండవు, ఆ పేపర్లలో అందరి డీటెయిల్స్ ఉండడం. అంటే వాళ్ళకి అంతకుముందే అదంతా తెలుసు, వాళ్ళు అది ప్రకటించి చెప్పొచ్చు, లేదా మేమంతా అక్కడే ఉన్నామని కూడా తెలుసు. ఆ మాట అయినా మాకు చెప్పొచ్చు, ఏదే చెప్పలేదు. మేమంతా వచ్చిన తర్వాత ఇక అప్పుడు మెల్లగా మొదలు పెట్టారన్నట్టు. మేము ఇట్లా తిరిగే క్రమంలో ఎక్కువ సార్లు ఈ కోర్టు కేసినప్పుడు ఫ్రిజర్లో ఉంచాలి, డెడ్ బాడీస్ పాడవకుండా చూడాలి, పురుగులు పట్టకుండా చూడాలని ఎన్నోసార్లు కోర్టులో వేసి ఉన్నాం. మేము వేసున్నా కూడా వాళ్ళు పురుగులు పట్టేటట్టే చేస్తూ ఉంటారు. కానీ అప్పుడు ఆ రోజు మాత్రం ఎందుకో బాక్సులు తీసుకొచ్చేసి బాక్సుల్లో పెట్టేశారు మొత్తాన్ని. వర్షం చూసుకుంటూ వస్తుంటే అందరూ చిన్నపిల్లలు, ఆదివాసీ పిల్లలు, ఒక 2-3 మాత్రం దళసరి సారక్క అనే అమ్మాయి, ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా చిన్న వయసు అమ్మాయి, పెద్ద అమ్మాయి ఏం కాదు. ఇంకొక ఆమె సోని అనే ఒక ఆమె, అట్లాగే ఈ అమ్మాయి సృజన, రమేష్, వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఒక 3 ఉన్నారు. నేను చిన్నప్పటి నుండి చూసిన అమ్మాయి చాలా పొడవు, ఆ శవపేటికకి సరిపోయేంత పొడవు ఉంది అమ్మాయి. ఒక పక్కకు మొహం వాల్చి ఉంది, గాయాలతో ఉంది. శవము అప్పటికి పాడవ్వలేదు, ఆకారం చాలా బాగుంది, మొహం కనిపిస్తుంది. పక్కకు ఉన్నా కూడా మేము చూస్తున్న అమ్మాయి కాబట్టి పద్మక్క, నేను, మేమందరం గుర్తుపట్టి శాంత ఇదిగో పాప అని చెప్తే తనకి దగ్గరకు రాలేదు, అసలు చూడటానికి కూడా ఆమె ఇష్టపడలేదు. ఎందుకు అక్కడ దాకా వచ్చింది కానీ ఆమె ఎడంగానే ఆగిపోయింది. చూడగానే ఏవో చిన్నప్పటి జ్ఞాపకాలు. ఇక ఈ జ్ఞాపకాల మధ్య కూడా మనసు పోయే టైము కాదు అది. ఎందుకంటే అక్కడ అనేక శవాలను పడేసి ఉంచారు, అక్కడ పోలీసు వాళ్ళతో మాట్లాడాలి. ఇట్లాగే ఇప్పుడు శాంతలాగానే ఇంకెవరి పేర్లైనా ఉంటే మళ్ళీ చెప్పాలి, పాడైపోతాయి డెడ్ బాడీస్, పాడైపోతే మొహాలు కూడా కనిపించవు కదా అని నేను శాంతని చూద్దు రా అని అంటే ఇంకా అసలు నా బిడ్డని నేను అట్లా చూడలేను అంటుంది. నేను బలవంతాన మేము 2-3 గుంజుకుపోయి చూపిస్తే కూడా ఆమె తాకలేదు. మేము 1-2 తాకాము చూసి, కానీ ఆమె తాకలేదు, ఏడుస్తూ అట్లా కూలబడిపోయింది, ఇంకా ఏడుస్తూ ఉంది. నేను అన్నాను, నీకు తెలుసు కదక్క, రేపటికి శవం ఇట్లా ఉండదు, ఈ రోజున్న తాజా స్పర్శ రేపటికి ఉండదు, కాబట్టి ఇది చివరి స్పర్శ నీకు, కాబట్టి తాకు, నీ కూతురు తల నిమురు, కావాలంటే చెంపలు నిమురు, ఇది తాకు నువ్వు. ఇంకా నీకు ఇది పోతే గనక నీకు ఆ స్పర్శ ఉండదు, ఇంకా నువ్వు ఎప్పటికీ తాకలేవు. ఎంత చెప్పినా కూడా ఆ తల్లి ఎందుకో గడ్డగట్టిపోయింది. అనేక సార్లు బిడ్డ ఉందా అని వెతుక్కున్న తల్లి ఈసారి బిడ్డ కనిపించినా కూడా ఆ బిడ్డను తాకే సాహసం చేయలేకపోయింది. ఆమె చనిపోయింది, అయిపోయింది, నా బాడంతా మొద్దుబారిపోయింది. ఆమె అంతే, ఆమె చేరుకున్నది, అదొక యుద్ధం. ఆ యుద్ధంలో అటో ఇటో మనం తేల్చుకునేది అయిపోయింది. అక్కడ ఆ యుద్ధంలో ఆమె రాలిపోయింది. ఇంకా నా బిడ్డ నా ఇంటికి రాదు, నన్ను అమ్మ అని పిలువది కదా అనుకొని ఒక్కటి గుండె రాయి చేసుకున్నాం. మేమంతా కొట్లాడి అంత ఫైట్ చేసి శవాలను కనీసము మాంసం ముద్దలుగా కాకుండా ఆకారాలతో ఇవ్వండి అని ఎంత ఫైట్ చేస్తున్నామో, ఆ కోర్ట్ ఆర్డర్ ఉన్నా కూడా శవపేటికలు తెప్పించి పెట్టారు, కానీ దాంట్లో ఆ ప్రిజర్వ్ బాక్సులోకి కరెంటు పాస్ అవుతుందా లేదా చూసుకోలేదు. తర్వాత ఆ అమ్మాయిది తజ్మా బాడీలన్నీ, మిగిలిన వాళ్ళ బాడీలన్నీ బాగున్నాయి, ఆ అమ్మాయిది డెడ్ బాడీ కలర్ మారిపోతూ ఉంది. ఏంటి అని చెప్పి చూస్తే ఆ అమ్మాయి ఫ్రీజర్ బాక్స్కి కరెంట్ పాస్ అవ్వట్లేదు, అసలు ఆపేశారు, కావాలని ఆపేశారు. ఆ అమ్మాయిది డెడ్ బాడీ మొత్తం కూడా కుళ్ళిపోయింది. కరెంటు ఎందుకు లేదు అనేది
అక్క వాళ్ళందరూ రకం అడిగి కరెంట్ ఎందుకు పెట్టలేదమ్మా మీరు ఒక గోడకు బారేసిండ్రు. ఎందుకంటే నేను సంఘం అయినందుకు నా బిడ్డ అయినందుకు, నేను సంఘంలో పనిచేసేందుకు ఆమె నా బిడ్డ అయినందుకు, చిన్నాలు మేనగోడలు అయినందుకు వాడు నిజంగా అందులో సిర్జరింగ్లే అవి కరెంటు పెట్టలేదు బాక్స్లో పెట్టి. ఆ రోజు ఏమైందంటే రీపోస్ట్ మార్టంకి సిఎల్సి వాళ్ళు వేశారు. వీళ్ళు సిఎల్సి వాళ్ళు వేసిన దాన్ని బట్టి 1-2 రోజులు ఆగిపోయినాయి మళ్ళీ ఇంకా డెడ్ బాడీస్ ఇవ్వకుండా. ఈ స్ట్రగుల్లో అంతా కూడా మేము 2 రోజులు ఈ శవాల కోసం ఆ కుటుంబాలను తెప్పియడం కోసం మేము యాతన పడుతున్న క్రమంలో సృజన శవం పూర్తిగా డీకంపోజ్ అయింది. ఎండాకాలం మొత్తం డీకంపోజ్ అయ్యి ఆమె తీసుకొచ్చుకునే టైంకి ఇసుక మట్టి ముద్దలు రాలుతాయి కదండి, సిమెంట్ గోడ కట్టుకోవడానికి సిమెంట్ని ఎలా కలుపుకుంటామో అట్లా ఆమె శరీరం నుజ్జయ్యి ఆమెను కట్టిన పాలిథిన్ నుండి అలా ఒక మాంసం ముద్దలు అలా పడిపోతున్నాయి అన్నట్టు ఛిద్రమైపోయి. అప్పుడు ఆ తల్లికి సృహ వచ్చింది, అక్క నా బిడ్డ ఇట్లయితే నేను ఎట్లా పట్టుకోవాలి, నా బిడ్డని నేను సృజన్ని ఎట్లా ముట్టుకోవాలి అక్క, నేను నా బిడ్డని ఎట్లా ముద్దాడాలి. మనిషి గడ్డగట్టిపోయిన మనిషి ఇప్పుడు ఆమె దాన్ని జీర్ణించుకోండి, బిడ్డ మరణాన్ని జీర్ణించుకోండి, బిడ్డని ఇప్పుడు మళ్ళీ తాకాలనుకుంటుంది. కానీ అక్కడ తాకే పరిస్థితి లేదు. రాలిపోతున్న ఇసుక లాంటి ఆ పదార్థం అది. ఏం చేయాలి? ఆ పదార్థాన్ని ఆమె ముట్టుకొని మళ్ళీ ఆ మూటలోకి వెయ్యాలి, ఆ మూటలో కట్టుకోవాలి. అది స్పర్శ కాదు, అది ఒక యాతన. అది జీవితం అంతా ఆమెకు వేదన భరితమైన స్పర్శ. లాస్ట్ వరకు సృజన శవం కాడ సుత అట్లనే కొంగులు బట్టి వసూలు చేసే టైం వచ్చింది. అందరు రకం అనుకుంటా ఇన్ని రోజులు బిడ్డ పని చేసిందని చెప్పింది, కొంగులు బట్టి వాళ్ళు డబ్బులు అడుగుతుండ్రు అనేటోళ్ళు, మా యారాళ్ళు వాళ్ళొగలు వీళ్ళొగలు అంటే మళ్ళీ వాళ్ళకు సరి చెప్పినాం. అన్ని శవాల కాడ సంఘం దగ్గర వస్తూ డబ్బులు లేకున్నా కానీ మేము కొంగులు బట్టి చేస్తాము, వాళ్ళ కుటుంబానికి సహకరిస్తాం, అట్లే వచ్చినాం. అలాగనే సృజన సుత అట్నే చేసినాం. గుట్ట పక్కన శవమున్నదంటే గుండెలల్లో గుబులాయనమ్మో, గుట్ట పక్కన శవమున్నదంటే మొన్న ఇండ్లు బయలెల్లే కొడుకో, మొన్న ఇండ్లు బయలెల్లే కొడుకో, జాడలేదు జవాబు లేదు, గుట్ట పక్కన శవమున్నదంటే గుండెలల్లో గుబులాయనమ్మో, గుట్ట పక్కన శవమున్నదంటే ఉంగరాల జుట్టున్నదంటే కన్న కొడుకే కండ్లల్లో మిదిలే, ఉంగరాల జుట్టున్నదంటే గుర్తుపట్టాలేని ముఖము, గుర్తుపట్టాలేని ముఖము, జాడ తెలియని ఆ కొడుకు శవము, గుట్ట పక్కన శవమున్నదంటే గుండెలల్లో గుబులాయనమ్మో, గుట్ట పక్కన శవమున్నదంటే. అదే సంఘటనలో రమేష్ చనిపోయాడు. అయితే అప్పటికి 2 బాడీస్ని తీసుకుపోయారు. ఆ ఇద్దరిలో సోని అనే అమ్మాయి, ఒక అమ్మాయి, ఆ సోని భర్తే రమేష్, వీళ్ళిద్దరు భార్య భర్త. అయితే సోని వాళ్ళు ముస్లిమ్స్, అతను రమేష్ని తీసుకుపోవటానికి వాళ్ళు ఒప్పుకోలేదు. విద్యాధికుడు, హైదరాబాదులోనే చదువుకున్నాడు. అతను విప్లవోద్యమంలోకి వెళ్ళిపోయాడు. గుంటూరు అతను విప్లవోద్యమంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. లచ్చన్నకు ఒక తల్లి సాదుకున్న తల్లి ఉన్నది, ఒక తల్లి కన్న తల్లి ఉన్నది. వాళ్ళిద్దరు ముసలోళ్ళు. ఆ ముసలోళ్ళు ఆ శవాన్ని తీసుకోలే. కొడుకు చనిపోతే వృద్ధాప్యంలో తెచ్చుకోలేని నిస్సహాయ స్థితి. ఇప్పుడు ఇట్లా చనిపోయాడని తెలిసింది, మేము రాలేము, కొంచెం మీరు తీసుకొని వచ్చి ఎక్కడైనా సరే మీరు ఇచ్చేస్తే మేము ఎప్పుడైనా వచ్చి ఆ స్థలాన్ని చూసుకుంటాము అని చెప్పి మాట్లాడటం జరిగింది. తల్లితో ఒక 4-5 సార్లు పోలీసుల ఆఫీసర్లకి మాట్లాడిచ్చాము. దానికోసం అని చెప్పి సంతకం పెడితే ఇస్తామన్నారు. అట్లాగే పెడతామండి అని చెప్పాను. అన్న తర్వాత పద్మ ఏముందంటే సరే నేను పెడతానులే అంజమ్మ సంతకం అని చెప్పింది. సరే పెట్టమంటే తీస్తే దాంట్లో ఏమైందంటే రమేష్ పద్మ మిత్రుడు అని చెప్పి రాసి సంతకం పెట్టమన్నారు. ఇక్కడ ఎంత పెద్ద సంఘర్షణ జరుగుతుంది. ఇది తీసుకుంటే రేపొద్దున సంఘాన్ని నిషేధించడానికి వాడికి కావాల్సిన వనరులను సమకూర్చుకుంటున్నారు వాళ్ళు.
తీసుకోకపోతే ఏమవుతుంది అని అంటే ఒక శవాన్ని వదిలేసిపోయిన వెళితే కాదు, ఒక అపరిదిష్ట కూడా సంస్థ మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ తల్లుల కోరిక తీర్చాలనా, లేకపోతే మిత్రుడు కాదు అని చెప్పి వదిలేసి రావాలనా? ఏం చేద్దాం అనుకున్నప్పుడు అందరూ ఒకటే అన్నారు, ఇది ఈ నిమిషాన మూసేసినా పర్వాలేదు, ఈ నిమిషాన అందరిని అరెస్ట్ చేసినా పర్వాలేదు, లేదా ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళని తీసుకుపోయినా పర్వాలేదు, కానీ శవాన్ని తీసుకెళ్లాల్సిందే. అందుకని నేను ఉద్యమానికి వెళ్ళిపోయి 35 ఏళ్ళ జీవితం లచ్చన్నది అక్కడ. అసలుంటైనను మేము అక్కడున్న పోలీసు వాళ్ళకి ఎట్లా చెప్పేస్తాం? వాళ్ళు తీసుకుపోకుంటే సంఘం సహకరణతో అందరం కలిసి అక్కడ ఆ శవాన్ని తీసుకొచ్చుకోవాలి, వాళ్ళకి అప్పచెప్పద్దు అని చెప్పి మన సంఘం అంతా కలిసి కంబెడి పద్మక్క అక్కడ ఏం చేసిందంటే, మేము లచ్చనను సృజన గ్రామం తీసుకెళ్తాం పైడిపల్లికి. అరెస్టులే కదా, సిద్ధపడదాం. ప్రాణత్యాగాల కంటే ఎక్కువ కాదు కదా, సంఘమే కదా, ఇంకోటి పెట్టుకుందాం. ఎన్ని కుటుంబాల కాడ, ఎన్ని శవాల కాడ ఎట్లా నిలబడ్డానో ఆ శవం కాడ సుత అట్లా నిలబడ్డా. పద్మక్క కానీ వీళ్ళందరకం కలిసి మేము ఆ నిలబడి 5 రోజుల దానిక ఎవ్వల శవాలకు వాళ్ళకి ఇచ్చిన తర్వాత లాస్ట్కు లచ్చనను నా బిడ్డ శవం తీసుకొని 5వ రోజుకు ఈ పైడిపల్లి గ్రామానికి వచ్చినాం. తీసుకొచ్చి ఊరేగింపు జరుగుతున్న టైంలో ఆ 2 తల్లులు వచ్చారు. చూసుకొని చేతులెత్తి దండం పెట్టారు ఊళ్ళో వాళ్ళకి, ఏది ఆ పైడిపల్లి గ్రామస్తులకి, అట్లాగే తీసుకొచ్చిన సంఘం వాళ్ళకి. మేము కన్నాము, మీరు మా పిల్లని తీసుకొచ్చి మాకు అప్పచెప్పి మీరు మీ వాళ్ళు అనుకున్నారు, మీకు అందరికి వందనాలని చెప్పి దండం పెట్టారు. తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషపడ్డా, గర్వపడ్డా. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం, వాళ్ళు తీసుకున్న అసంటి పనులు చాలా విమానమే పర్వతాల కన్నా చాలా విలువగల్లయి, చాలా గొప్పయి. అసంటి కొడుకుని ఎట్లా వదిలిపెట్టాలని నేను వాళ్ళ 2 తల్లులతో 3వ తల్లిగా నేను తీసుకొచ్చుకున్నా లచ్చన్నను. అది దానికోసం నేను చాలా గర్వపడ్డా, సంఘం అంతా గర్వపడ్డది. కొడుకా నా ముద్దు కొడుకా, కొడుకా ఓ సిన్ని కొడుకా, ఎక్కడా పోతివిరో నేనొక్కదాన్నై తినిరా, కడుపారాగన్నా నీ కన్న తల్లినిరా, కళ్ళరా చూద్దామని నేను కలలెన్నో కన్నరా, నల్లని కాకెమ్మతో చల్లంగా కబూరంపు కనబడ్డోళ్ళను అడిగినా కానరావాయ కొడుకా, కొడుకా నా ముద్దు కొడుకా, కొడుకా నా సిన్ని కొడుకా, ఎక్కడా పోతివిరో నేనొక్కదాన్నై తినిరా, కొడుకా నా ముద్దు కొడుకా, కొడుకా నా సిన్ని కొడుకా, ఎక్కడా పోతివిరో నేనొక్కదాన్నై తినిరా. నా సొంత పేరు కాంతమ్మ. నేను మావోయిస్టు పార్టీలోకి వెళ్ళిన ఒక ఆదివాసి బిడ్డని. వెళ్ళిన తర్వాత ఇంటికాడ చదువుకోలేదు, పార్టీ చదివే అప్పుడు పార్టీలో మంచిగానే చదువుకున్న, పేపర్ బట్టి చదివేది, అన్నీ తెలవని కూడా అడిగి తెలుసుకున్నా. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకున్న పార్టీలని. నాకు ఒక పాప అయింది, బయటకు వచ్చేసిన. సిలిండర్ అయినా భర్త 2009 డిసెంబర్ 3న చనిపోయింది. సుధాకర్ అన్న అంత్యక్రియలకు పోయినాం, పుష్పక్క సుధాకర్ అన్న. పోయి బంధుమిత్రుల సంఘం వాళ్ళకి కలిసినాం. మా సంఘం దగ్గరికి వచ్చింది కలవటానికి. అప్పటికి 3-4 సంవత్సరాల నుంచి ఎదుగుతున్నానక్క మీకోసం, నేను కూడా సంఘంలో పనిచేద్దామని చెప్పి అనుకుంటున్నానక్క అని చెప్పి మాట్లాడింది. గూడూరు సిఐ గారు, నువ్వు రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంటగా నువ్వు నీ చంపి పారెత్తాం, నిన్ను బొంద పెడతాం, నువ్వేంది ఎక్కువ మాట్లాడతానో, ఎక్కువ రాజకీయం చేస్తానో, నీ మొగడు చచ్చింది నీకు గుర్తు లేదా, నువ్వు కూడా బాగా ఎక్కువ చేస్తానో, నిన్ను చంపి పారేస్తాను, నీ పోరు దిక్కులేనిది అవుతుంది అని మాట్లాడండి మస్తు ఘోరంగా. బంధుమిత్రుల సంఘం అదేమి నిషేధిత సంఘం కాదు, నిషేధితమైనటువంటి పార్టీ కాదు. మేము పార్టీ కాదు, మేము కుటుంబాలమే. ఆ పార్టీలో చనిపోయినటువంటి వాళ్ళకి మేము రక్త సంబంధికులు అంతే. మేమేమి వెపన్స్ పట్టుకొని మేము తిరిగే వాళ్ళం కాదు. ఇది నిషేధమైనటువంటి పార్టీ కూడా కాదు. పోయినసారి చంపేయండి సార్, ఎందుకు ఈ బతుకు
చంపితే నన్ను ఒక్కదాన్ని చంపకు, దిక్కులేంది అవుతుంది నా బిడ్డ. అందుకోసం నా బిడ్డని నన్ను ఇద్దరిని చంపేయండి. ఎందుకు ఇంత టార్చర్ చేస్తారు మమ్మల్ని? ఇట్లా కూడా బతకొద్దా మేము? సరే నేను పోను, ఈ టార్చర్ తట్టుకోలేకని ఇప్పుడు బంధుమిత్రుల సంఘం కాడికి పోవట్లేదు. పోను అన్న మీరు ఇంటలేదు కదా. సంఘం కోసం వెతుక్కుంటూ వచ్చి సంఘంలో చేరినటువంటి మనిషి ఈరోజు సంఘంలోకి రాకుండా ఆ మనిషి మానసికంగా శారీరకంగా అనారోగ్యం పాలయ్యి ఆ పిల్ల కోసం ఇప్పుడు కూడా ఆ ఒక్కటే ఆమెకు మనసులో పడిపోయింది. నా బిడ్డ ఏమవుతుందో, నా బిడ్డ జీవితం ఏమవుతుందో అనేటువంటి భయం ఆమెను వెంటాడుతుంది. ఇంకొక ఆలోచన అనేది లేకుండా పోయినటువంటి పరిస్థితి వచ్చింది. మేము ఉండేది పల్లెటూరు, మన సంఘం కొద్దిగా దూరం ఉన్నారు. ఏ రాత్రి వచ్చి చంపేస్తారో, నేను చచ్చిపోయినా బాధ లేదు, నా బిడ్డ బతికుండాలనే దాంతో. ఆమె చిన్న మొలక కదా, ఆ మొలక కొన్ని రోజులు పెరగాలి, ఉండాలి. చాలాసార్లు పోలీసు వాళ్ళు నేను అప్పుడు సంఘంతో తిరుగుతానా, సంఘంలో ఉన్నాను నేను. ఆయన నన్ను తీసుకుపోయి నా రెక్కలు ఇరగొట్టిండ్రు, చేతులు ఇరిచిండ్రు, చెక్కలు పెట్టి కొట్టిండ్రు, ఎన్నెన్నో విమర్శలు పెట్టింది. బిడ్డను ఎంతమందికి కన్నామని బూతు మాటలతో తిట్టి బాగా కొట్టేవాళ్ళు. స్టార్ట్ అయిన కొత్తలో సుశీల మీద కేసులు పెట్టారు. సరెండర్ అయినావు కాబట్టి ప్రభుత్వం చెప్పినట్టు వినాలి, కానీ ఇంకే సంఘాలలో పనిచేయకూడదు కదా, చేసావు కనుక నీ మీద 34 కేసులు పెడతామని పాత కేసులన్నీ తీసిపెట్టారు. జిల్లా కమిటీ ఏర్పాటైన ఒక 20-25 రోజులకి ఆ 11-11:30 టైంలో గన్ను ఇట్లా కణతకు గురిపెట్టి అంజమ్మ లే అని చెప్పి అన్నారు. పోలీస్ క్లబ్కు తీసుకుపోయారు. ఆ నిద్రలో లేపి ఇయే ప్రశ్నలు మళ్ళీ అడుగుతూ ఉంటారు మొదలుపెట్టి. సంఘం ఎందుకు ఏర్పడింది, సంఘం ఏంటిది, ఈ సంఘాన్ని అసలు ఎవరు ఏర్పాటు చేశారు. తర్వాత 6వ రోజు సాయంత్రం ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకుపోయారు. ఎంఆర్ఓ ముందులో హాజరు పెట్టి సొంత పూచీకత్తు మీద వదిలేస్తున్నాం అని చెప్పారు. నేను బయటికి రావడానికి గవర్నమెంట్ ఏం జాలిపడి, పోలీసులు జాలిపడి నన్ను బయటికి పంపించలేదు. నేను బయటికి రావడానికి కారణం ఎవరంటే సంఘాల వాళ్ళే. నన్ను తీసుకెళ్ళిన దగ్గర నుంచి సంఘాల వాళ్ళు, కొంతమంది బంధువులు, ఊళ్ళో వాళ్ళు మొత్తం 6 రోజుల నుంచి రోడ్డు మీదే ఉన్నారు. మిగతా వాళ్ళ మీద పెట్టాలంటే ఎన్నుకున్న పద్ధతి ఏంటంటే శవాల దగ్గరికి వెళ్ళారు, నినాదాలు ఇచ్చారు. అవి 2 ఏ సెక్షన్ ప్రకారం తప్పో చెప్పండి అని అడిగాము. తప్పో ఒప్పో కాదండి, కేసులు పెట్టాలి కదా, మిమ్మల్ని జైల్లో వేయాలి కదా, మాకు ఇవి నిలవని తెలుసు అన్నారు. హైదరాబాద్ లో 3 మహిళా మావోయిస్టులను అరెస్టు చేశారు పోలీసులు. పట్టుబడిన 3 వరుసకు అక్క చెల్లెలే. వీరిని ఆత్మకూరు భవానీ, అన్నపూర్ణ, భవానీ వాళ్ళని ఎత్తుకుపోయి తీసుకుపోయి జైల్లో పెట్టారు. మా సంఘం సహాయ కార్యదర్శిని. అది అరెస్ట్ కూడా హైదరాబాద్లో మౌలాలీలో మా అంటే రెంట్కి ఉండేవాళ్ళం, అక్కడ పట్టుకున్నారు. జీ మాడుగల్లో మాకు దొరికారు అనేసి కేసు పెట్టారు. మావోయిస్టు పార్టీ వాళ్ళకి బట్టలని మేము సప్లై చేస్తున్నాం, మెడిసిన్ ఇస్తున్నాం, వాటితో పాటు మేము దొరికినామని ఒక తప్పుడు కేసు పెట్టేసి జైల్లో పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాము. మా చెల్లెలు, లాస్ట్ చెల్లెలు ఇప్పటికీ కూడా అంటే 2018 నుంచి ఇప్పటికీ కూడా తను కండిషన్ బెయిల్ మీదే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు సంచలనం రేపాయి. 2 రోజుల పాటు 31 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ప్రజా సంఘాల నేతలు, పౌర హక్కుల నేతల ఇళ్లలో దాడులు చేశారు. 6గురిని అరెస్ట్ చేశారు. మా సంఘం అధ్యక్షురాలు అంజమ్మని కూడా 8 నెలలు జైల్లో పెట్టారు. ఇట్లా అనేక మంది మీద ఇప్పటికీ కేసులు ఉన్నాయి. ఏ నిమిషాన్ని ఎవరు లోపల పడతారో తెలియదు. విశాఖపట్నం సెంట్రల్ జైలు 8 నెలలు ఉన్నాను. 6 నెలలు నిండిన తర్వాత ఎన్ఐఏ వాళ్ళు వచ్చారు. మేము తీసుకున్నాము ఈ కేసు, అంటే మిమ్మల్ని ఇంకొద్ది కాలం జైల్లో ఉంచడానికి, అంతకు తప్పితే ఇంకేం లేదని మాట్లాడాడు. అయితే ఇంకా హింస ఉండదంటే చెప్పలేమండి. ఎందుకంటే బలాబలాల్లో మేము బలహీనులం. మాకు సంఘ బలం ఉంది, మాకు సమాజ బలం ఉంది, కానీ రాజ్యానికి ఉన్మద స్వభావం ఉంది, రాజకాంక్ష ఉంది, మాట్లాడితే చంపేయాలనే ప్రవృత్తితో ఉంది. ఇక్కడ ఈ పోరాటంలో ఎంతమంది సమిధలైనా కావచ్చు, ఈ సంఘం ఏర్పడ్డ తర్వాత గంటి ప్రసాదాన్ని చంపి కూడా మమ్మల్ని హెచ్చరిక చేశారు. మా సంఘం గౌరవాధ్యక్షుడు గంటి ప్రసాదం గారు 2006లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వయంగా ఆయన సోదరుడు రమేష్ శ్రీకాకుళం కార్యదర్శిగా అమరుడుగా, ఆయన కూడా అమరుల బంధుమిత్ర సంఘం సభ్యుడయ్యి మొదట కొంతకాలం గౌరవాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఉండి 7 సంవత్సరాల పాటు మొత్తం తెలుగు నేల మీద తిరిగి చేసినటువంటి యాక్టివిటీసు దాదాపు ఆయన అజ్ఞాత జీవితంలో కూడా అన్ని యాక్టివిటీస్ చేసి ఉంటాడు. ఉత్తరాంధ్రలో చాలా బలమైన ప్రజానాయకుడు ఆయన మొదటి నుండి కూడా, ఎందుకంటే ఎన్నో సంఘాలు ఆర్గనైజ్ చేశారు, ఎంతోమందికి విపరీతమైన ఆప్తులు.
ఆయన అమరుల బంధుమిత్ర సంఘానికి ఒక తాత్విక దృక్పథాన్ని ఇచ్చినవాడు ఆయన, దానికి ఒక గైడెన్స్ ఇచ్చినవాడు ఆయన. నిజానికి ఆయన ఎంతసేపు ఏమిటంటే అమరుల బంధుమిత్రుల సంఘం ఒక తాత్వికమైనటువంటి అంశాన్ని ఆ కుటుంబాల్లోకి తీసుకువెళ్ళాలి, అట్లా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తే ఆ అమరుల బంధు సంఘంలో సామాన్య సభ్యుల్లో కూడా ఆ ఫీలింగ్ కనిపిస్తుంది. మా వాళ్ళు విశ్వాసాల కోసం బతికారు. ఎప్పుడైనా ఆయన టార్గెట్ అనేది మొదటి నుండి మాకున్న టెన్షన్. అనంతపురంలో బయలుదేరి హైదరాబాద్కి వచ్చి అక్కడి నుంచి గుంటూరు వెళ్ళి గుంటూరులో ఆలూరు భుజంగరావు సంస్మరణ సభలో మాట్లాడి అక్కడి నుంచి నెల్లూరు విరసం సభలో మాట్లాడడానికి వెళ్ళాడు జూలై 4 నాడు. ఆ రోజు నెల్లూరు జూలై 4వ తారీఖు విరసం వాళ్ళ ఆవిర్భావ సభ. అట్లాగే అక్కడ ఉన్నటువంటి నెల్లూరులో అమరుల కుటుంబాలు వాళ్ళ సంస్మరణ జరుపుకుంటుండే. నేను, నర్సన్న, శాంత, అట్లాగే ప్రసాదం గారు బయటికి మాట్లాడుకుంటూ వస్తున్నాము. అంతలో ఒక్కొక్క అతను ఈ ప్రసాదం గారి మీదకి కాల్పులు జరుపుతున్నాడు. ఇంకా మేము అక్కడికి వచ్చేటప్పటికి అది ఎలా జరిగింది అనేది అప్పుడు నాన్న మీద దాడి జరిగినప్పుడే అంజమ్మ కూడా పక్కనే ఉన్నదని నాకు తెలిసింది. అంజమ్మ నాకు చాలాసార్లు అంటే 1-2 సార్లు చెప్పబోయింది ఏం జరిగింది అనేది. బట్ దాన్ని స్వీకరించే శక్తి నాకు ఎప్పటికీ లేదు. మెలిక కత్తులు ఉంటాయంట, ఇట్లా మెల్దిరి ఆ కత్తి లోపలికి ఇక్కడ ఊపిరితిత్తి దగ్గర పొడిచి తిప్పి లాగటం మూలాన ఈ బుల్లెట్స్ అయితే వాళ్ళు బయటకు తీయగలిగారు, కానీ అది ఆ ఊపిరితిత్తుల దగ్గర ఉన్నటువంటి పొర చిరిగిపోయి దానికి బ్లడ్ కారుతూ ఉండి ఆయన బతకలేదు అనేది డాక్టర్లు చెప్పారు. దానికి 8 గంటల పాటు మేము శ్రమించినా కూడా దాన్ని మేమేం చేయలేకపోయాం, మా వల్ల కాలేదని చెప్పారు. ఆయన చివరి మాటలు ఖచ్చితంగా ఆయన ఏంటనేది చెప్తే జీవితం అంతా అలాగే బతికాడు. ఆయన చనిపోయినప్పుడు అలాగే. డాక్టర్ గారితో కూడా ఏం చెప్తున్నాడంటే, ఏమండి వీలైనంత వరకు నన్ను బతికించండి, నాకు ఇంకా ప్రజల కోసం పనిచేయాలని ఉంది. అదే మావ చెప్తాడండి, నాకు అది చాలా ఇష్టం. విప్లవం కోసం చనిపోవడం కష్టం కాదు, విప్లవం కోసం బతకడం చాలా కష్టం. నన్ను చంపగలరు కానీ వాళ్ళు నా స్ఫూర్తిని చంపలేరండి. వాళ్ళు ఆయన విపరీతమైన జీవిత ఇచ్చని ప్రకటించాడు. ఎప్పుడు దుఃఖమే 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 కాదమ్మా, పోరాటం ఉండాలని చెప్పిన వాళ్ళల్లో వెంటి ప్రసాదం గారు. అంటే పురుషోత్తములు ఎట్లాగైతే సిఎల్సిలో పనిచేస్తున్న క్రమంలో న్యాయవాదిగా ఉన్నప్పటికీ కూడా ఆయన బయట కూడా అజ్ఞాతంలో ఉన్న విప్లవకారులు చేసిన దానికంటే ఎక్కువ పని చేస్తున్నాడని కక్షతో ఎట్లాగైతే చంపేశారో సరిగ్గా గంటి ప్రసాద్ కూడా అట్లా చంపేశారు. నేనైతే నాకు నా మెదడులో నరాలు చిట్లిపోయి నేను పోతానేమో అంత దుఃఖం నాకు నిజంగా. ఆ సమయంలో అమరుల బంధుమిత్రుల సంఘం కనుక లేకపోతే దట్ ఈస్ డెత్ సెంటెన్స్. నాకైతే నేను ఉండలేని మనిషిని ఖచ్చితంగా చెప్పగలను అది. అలాగే అమ్మ కూడాను. అంటే నాన్న చనిపోయిన సందర్భంలో అమరుల బంధుమిత్రుల సంఘం నిజంగా ఏం చేస్తుంది, దాని యాక్చువల్ అవసరం ఏంటి, అప్పటిదాకా నేను అనుకునేవాడిని ఏముంది మామూలుగా కలవడం మీటింగ్ పెట్టడం అంతే కదా, దీనికంటూ ఒక కార్యక్రమం ఉంది. కానీ ఆ టైంలో నేను ప్రత్యక్షంగా అనుభవించాను కనుక నాకు తెలుసు అది. కానీ యాక్చువల్గా ఆ పొజిషన్లోకి నేను వచ్చేసాను. అప్పుడు 10,000 మరణాల తర్వాత ఒక చిన్న సంస్థ ఏర్పడింది. ఒక హత్య చేస్తే ఈ సంస్థ విచ్ఛిన్నమవుతుందా? ప్రతి సంవత్సరం జూలై 18 సంఘం ఏర్పడిన రోజున కొన్ని వందలాది కుటుంబాలు వచ్చి ఆవిష్కరణ చేసుకుంటాయి. ఆ సభకి ప్రతి ఒక్కరు అమరుల కుటుంబమే. బిడ్డ చనిపోయో, భర్త చనిపోయో, నాలాంటి తమ్ముళ్ళు లేకపోతే అన్నలు అక్కలు ఎవరో ఒకరు వాళ్ళని చూస్తుంటే అంటే బాధ నాదే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని అలా అనిపిస్తుంది అన్నమాట. ఆ రోజంతా దుఃఖము సుఖము ఆనందం అన్నీ పంచుకుంటాము. మేము మీటింగ్ పెడతామన్న ఒక నెల రోజుల 20 రోజుల ముందు సందే ఆడ మామూలుగా వస్తూనే ఉంటారు పోతాడు, ఎందుకంటే మమ్మల్ని భయపెట్టియాలని. ఒకప్పుడు 90కి ముందు స్తూపాలను కట్టనిచ్చుకొని కట్టిన తర్వాత అన్నిటినీ కూల్చేసి అక్కడ ఆ ఆనవాలే లేకుండా కల్లాపి చిమ్మించి ముగ్గులేయించి
హింసించిన ప్రవృత్తి కలిగిన ప్రభుత్వాన్ని ఈరోజు స్తూపాల జోలికి రాకుండా కాపాడుకోగలిగాము. ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాము, ఆ స్థలం మాది అంటున్నాము. చనిపోయిన రోజు సూర్యాన్ని స్తూపం కట్టుకున్నాం. అయితే స్తూపం కట్టుకోవటానికి కూడా ఏంటంటే ఆర్థికంగా ఇంటికాడ అయితే ఇబ్బంది, కొంత తెలిసిన వాళ్ళు రిలేషను అట్లా కొంచెం సంఘం వాళ్ళు సహకరించడంతో కట్టుకున్నాం. అయితే పోలీసు వాడు వచ్చి ఆపటానికి ప్రయత్నాలు చేశాడు కానీ ఒప్పుకోలేదు. ఊర్లో ప్రెసిడెంట్ని వాళ్ళని అడిగితే అయితే అదేమిటంటే మన ప్లేస్లో అయ్యేసరికి వాడికి ఏం చేయని కుదరలా. ఏవి కూడా చట్ట వ్యతిరేకమే కాదు, చట్టంలో లోబడి రాజ్యాంగంలో లోబడి ఉన్న విషయాలే. అయితే చాలా ఆశ్చర్యకరంగా గత సంవత్సరం మార్చి 30వ తారీఖున అమరుల బంధుమిత్రుల కమిటీతో సహా మొత్తంగా 16 సంఘాలను తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. ఎందుకు నిషేధించారు? మేము చేసే పని ఏంటి? మేము చేసే పని ఎట్లా చట్టవిరుద్ధం అవుతుంది? సవాల్ కదా మేము అడిగేది. మాకు ఇవ్వకపోతే మీరేం చేస్తారు అని కూడా కేసులో వీళ్ళు ఆర్గ్యూ చేస్తే సమాధానం చెప్పలేని స్థితి ప్రభుత్వం. దీన్ని చట్టపరంగా దీన్ని కోర్టు ముందు సవాల్ చేయాలి అనే ప్రయత్నంలో మొట్టమొదటిగా సవాల్ చేసింది కూడా అమరుల బంధుమిత్రుల కమిటీ. సరిగ్గా 23వ తారీఖు 24వ తారీఖు జూన్న ప్రభుత్వమే ఈ నిషేధాన్ని వెనక్కి తీసుకుంది, ఉపసంహరించుకుంది. రివోక్ జీవో ఒకటి ఇష్యూ చేసింది. ఎందుకని నిషేధం పెట్టింది మార్చి 30వ తారీఖున? ఎందుకని జూన్ చివరి వారానికి వచ్చేసరికి అంటే 3 నెలలు తిరగకుండా ఎందుకు వెనక్కి తీసుకుంది అని అంటే వాళ్ళకే అర్థమైంది. ప్రభుత్వానికి ప్రభుత్వ న్యాయవాదులే బోచే చెప్పుంటారేమో ఇది నిలవదు. ఎందుకంటే ఈ నిషేధం చేయాలంటే పాటించాల్సిన ఏ చట్టం ద్వారా అయితే నిషేధిస్తున్నామో ఆ చట్టంలో నిర్దేశించిన సెక్షన్ల ప్రకారమే మీరు ఏ పద్ధతి పాటించలేదు కాబట్టి ఇది నిలవదు, ఇది కొట్టేస్తారు. మీరు ఏడుస్తారు, రాజకీయాలకు సంబంధించిన పొలిటికల్ వైబ్రేషన్స్ వస్తాయి కాబట్టి తల్లులను ఏడవనివ్వరు. మీరు స్తూపం కట్టుకుంటారు, అది ఒక అకేషన్ అవుతుంది, అది ఒక పొలిటికల్ అకేషన్, ఒక సంస్కృతి, ఒక కల్చరల్ అకేషన్ అవుతుంది. వందల వేల మంది అక్కడ గుమిగూడతారు. ఏ రాజకీయాలనైతే సమాజంలో లేకుండా చేయాలి అనేసి, ప్రజల మధ్య చర్చనీయాంశం కాకుండా చేయాలని, ప్రజల భావోద్వేగాలలో భాగం కాకుండా చేయాలని, ప్రజల జ్ఞాపకాలలో భాగం కాకుండా చేయాలని రాజ్యం ప్రయత్నం చేస్తూ ఉంటుందో బంధుమిత్రుల సంఘం ఆ అన్ని తలుపులను బద్దలు కొట్టింది. మేము చేసిన పోరాటాలలో మొన్నటికి మొన్న చర్చలకు వచ్చిన విప్లవకారు రామకృష్ణ చనిపోయాడు. ఆయన మీద వచ్చిన వ్యాసాలను, కవితలను, ఆయన రాసిన రచనలు కలిపి ఒక పుస్తకము తీసుకురావాలని శిరీష అనుకుంది, రామకృష్ణ భార్య. దానికి బంధుమిత్రుల సంఘంగా మేము సపోర్ట్ ఇచ్చాము. బంధుమిత్రుల సంఘంగానే ఆ ప్రచురణ తీసుకురావాలనుకున్నాం. దానికి సంబంధించిన సహకారాన్ని అంతా అందించాం. పోయిస్ట్ అగ్రనేత ఆర్కే జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలను సీజ్ చేశారు హైదరాబాద్ పోలీసులు. అంబర్పేట్ ముసారాంబాగ్లోని నవ్య ప్రింటింగ్ ప్రెస్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. జ్ఞాపకాలు, కవితలు, పాటలు లేదా సంపాదకీయాలు, పత్రికల్లో వచ్చిన సంపాదకీయాలు ఇవన్నీ కూడా నిజానికి ఏ చట్టం కింద కూడా అవి నిషేధించాల్సినటువంటి మెటీరియల్ కాదు. దాన్ని వాళ్ళు నిషేధంగా చూపించి పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు పెట్టారు. 1000 పుస్తకాలను స్వాధీనం చేసుకున్నాం. దాంట్లో జరిగిన నేరం ఏంటి చెప్పండి అని మేము కోర్టుకు వెళ్ళాం. నోటిఫికేషనే లేనప్పుడు దాన్ని స్వాధీనపరచుకొని చెప్పే అధికారం కమిషనర్కి లేదు, కమిషనర్ కింద పనిచేసే అధికారికి అంతకన్నా లేదు. కాబట్టి ఇది చెల్లుబాటు కాదు అంటే కోర్టు మొత్తంగా ఆ కేసును మొత్తం కొట్టేసింది. అసలు ఈ ఎఫ్ఐఆర్ఏ చట్టం ముందు నిలవదు, తక్షణమే ఆ పుస్తకాలు వాళ్ళు స్వాధీనపరచండి అని చెప్పి కొట్టాడు. 100% బూటకపు ఎన్కౌంటర్లే జరుగుతుంటుంది. బూటకం పట్టుకొని కాల్చి చంపేసి వాళ్ళు మా మీద కాల్పులు జరిపారు, మేము కాల్చాము. ఎందుకు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అని అంటే ఎవ్వరూ చేయనటువంటి పని ఒక మనిషి తలకి వెలగట్టడం, ఆ తల మీద వెల కోసము వీళ్ళు వేట కుక్కల్లాగా వెంటబడి ఎక్కడున్నారు ఏంటి అని సమాచారంతో, పక్కా సమాచారంతో చుట్టూ కమ్ముకొని వాళ్ళని కాల్చి చంపేసి వాళ్ళు మా మీద కాల్పులు జరిపారు, మేము కాల్చాము, దాంట్లో వాళ్ళు చనిపోయారు అని చెప్పి అబద్ధం చెప్పటం, సంబరాలు చేసుకోవటం, డబ్బులు తీసుకోవటం. దీనికి ఎవరు పోలీసులు బాధ్యులని మేము అనలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళని ఉసిగలుపుతుంది ఎవరు అంటే ప్రభుత్వం. మనిషిని చంపడమే అంటే ఏంటంటే బ్రతికియగలిగే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఒక వ్యక్తిని అంటే అతన్ని బయటకు తీసుకొచ్చి వైద్యం చేయించి అతని నుంచి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు రాబట్టుకోగలగాలి. అది కాకుండా బ్రతకగలిగే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు పోయి చంపేసావు.
నా తమ్ముడు శవాన్ని పక్కలో తల వైపు 2 చోట్ల ఉన్నాయి బుల్లెట్లు. నువ్వు ఎట్లా చేయగలిగావా హత్య? నీకు అంత క్రూరమైన మనస్తత్వం ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ప్రశ్నించే మా మీది నువ్వు మళ్ళీ తిరిగి ఎన్ఐఏ కేసులు, దాడులు, ఇళ్ళ మీద పడి గొడవ చేసి బెదిరిస్తున్నావు. మమ్మల్ని 8 నెలల పాటు జైల్లో ఉంచడం జరిగింది. ఆ కేసులు ఇప్పుడు నడుస్తున్నాయి. ఆ కేసుల్లో మాకు వాళ్ళు ఎంత తొందరగా ట్రయల్స్ తీసుకొచ్చి శిక్షలు వేయించాలా అని చెప్పి ప్రభుత్వం ఉవ్విళ్ళు ఊరుతుంది. అంటే నువ్వు ఇంత అరాచకమైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, అంటే బ్రతకగలిగిన మనిషిని కూడా నువ్వు తీసుకెళ్ళి చంపి ఇచ్చేయచ్చు, కానీ దాని గురించి ఎవరు ప్రశ్నించకూడదు. రాజద్రోహం అని, ఊపా కేసులని ఇవన్నీ పెట్టి చిత్రహింసలు పెడుతున్నాం. దీనికోసమని మేము ఒకరోజు ఏర్పాటు చేసుకుంటే దానికి కూడా 100 మంది పోలీసుల మధ్య, ఆంక్షల మధ్య ఆ సభ జరగాలి. అంటే మేము స్వేచ్ఛగా ఏడ్చుకోవడానికి లేదు, బాధపడడానికి లేదు. మేము పెద్దగా ఏడ్చినా నీకు బాధే, మేము ఒక పక్కన కూర్చొని దాని గురించి చర్చ పెట్టినా నీకు బాధే. రాజకీయాలు అక్కర్లేదు, మేమెవరం రాజకీయాలు మాట్లాడము. కానీ చనిపోయిన మనిషి రాజకీయాలు మాట్లాడాడు. ఆ రాజకీయాలు నీకు నచ్చక చంపావు. మేము అడవిలో అజ్ఞాత వ్యక్తులం కాదు, అడవిలో పనిచేస్తలేము. ఒవ్వరు సిద్ధాంతం వాళ్ళకు ఉంటుంది. మనం పిల్లలంగా అంటాం, వాళ్ళు ఏదనుకుంటారు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మన మాట తర్వాత మన మాట ఎవరు వినరు. ఎవరి చైతన్యం వాళ్ళకు ఉంటుంది. ఏ తల్లిదండ్రులైనా పంపరు. కాబట్టి ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఇళ్ళకి పోయి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం, ఒకవేళ వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు ఏమైనా ఎంప్లాయీస్ ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అట్లాంటిది మాత్రం సీరియస్గా మానుకోవాలి. మా ABMS నుండి ఖచ్చితంగా మేము మా సంఘాన్ని మేము ఖచ్చితంగా పనిచేస్తాం, శవాలను తీసుకొచ్చుకుంటూనే ఉంటాం. నువ్వు చెప్తున్నావు చిన్నగా వెళ్ళాడు, దళ సభ్యుడు అయ్యాడు, కమాండర్ అయ్యాడు, రాష్ట్ర నాయకుడు అయ్యాడు, సెంట్రల్ కమిటీ అయ్యాడు, కాబట్టి మేము 20 లక్షలు అతనికి పెట్టాము, ఆడు పెద్ద నాయకుడు కాబట్టి చంపేస్తున్నాం అంటున్నావు. మా పిల్లలు మంచి వాళ్ళు అనేది మా విశ్వాసం, అది మేము మాట్లాడతాం. అది హక్కు తల్లిదండ్రులకి. చివరి క్షణంలో వాళ్ళ బిడ్డలను తీసుకొచ్చుకొని వాళ్ళు కోరుకున్న విధంగా ఆ అంతిమ సంస్కారం జరగడం అనేది వాళ్ళ హక్కు. ఆ హక్కు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి రాజ్య నిర్బంధంలో నుంచి వాళ్ళు ఉపయోగించుకోలేకపోవచ్చు. వాళ్ళకి మేము సపోర్ట్గా ఉంటున్నాం. ఆ హక్కును వాళ్ళకు గుర్తు చేస్తున్నాం, గవర్నమెంట్కి గుర్తు చేస్తున్నాం. వాళ్ళు రాజ్యము కానీ లేక ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ వాళ్ళు ఒకటవుతున్నారు. కానీ మన పిల్లలు చనిపోయిన నెత్తురు తడి ఆరకముందే మనం ఒకటి కావట్లేదు. బలమైన సూత్రం ఉన్నది ఈ సంఘంలో. రక్త సంబంధానికి చాలా బలం ఉంటుంది. ఆ బలమే ఇక్కడికి తీసుకొచ్చింది వీళ్ళను. ఆ బలమే వీళ్ళకు ఈ రాజకీయాలను నేర్పింది. సంఘము అని అంటే ఇదేదో ఎక్కడి నుంచి ఊడిపడింది కాదు, లేదంటే మేమేమి రాజకీయంగా చైతన్యవంతం అయ్యి మాకై మేము వచ్చి వేరే విడిగా పెట్టుకున్న సంఘం కాదు. కుటుంబాల నుంచి ఒక మనిషి లాస్ అయిన మీదట ఆ కుటుంబం పడేటువంటి ఇబ్బందులు మొత్తాన్ని భయభ్రాంతులు చేస్తున్నటువంటి క్రమంలో పెట్టుకున్నది మేము ఇది. అయితే బంధుమిత్ర సంఘం చేసింది ఏంటంటే మనుషులందరికీ చాలా సహజంగా ఉండే దుఃఖాలను, వాళ్ళందరూ దాన్ని తమ సొంత దుఃఖము అని, తమ ఒంటరి దుఃఖము అనుకునే దుఃఖాలను, బంధుమిత్రుల సంఘం ఇది ఒంటరి దుఃఖం కాదు, ఇది సమాజానికి సంబంధించింది, ఇది ఒక సామూహికమైనది. ఇది ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్న వాళ్ళని వీళ్ళు తీసుకొస్తున్నారు అనేటప్పటికీ ప్రభుత్వానికి చాలా కంటగింపు. ఎందుకంటే అంత మనకి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళని కూడా వీళ్ళంత ధైర్యంగా వీళ్ళు తీసుకొస్తున్నారనే ఇది ఉంది. అమరుల బంధుమిత్రుల సంఘానికి ఒక లక్ష్యం ఉంది. అది ఏంటి అంటే చనిపోయిన తమ పిల్లల్ని వాళ్ళు బాహటంగా స్మరించుకోగలిగిన, బహిరంగంగా వాళ్ళ రాజకీయాలను చెప్పుకొని స్మరించుకునే స్థితి ఉండాలి. హక్కు కోసం మాట్లాడుతున్నందుకు మా మీద కేసులు పెడుతున్నారు. అయినా సరే నాకు ఇదే ఇష్టం, నేను ఇదే చేయదలుచుకున్నాను. తల్లిదండ్రులు బిడ్డల్ని ఇచ్చారు సొసైటీకి. వాళ్ళు సొసైటీ నుండి కోరుకుంటున్నది ఏంటంటే వాళ్ళ త్యాగాలకు గౌరవం. చట్టబద్ధంగా వ్యవహరించడం అంటే ఏంటో బంధుమిత్రుల సంఘం, అమరుల కుటుంబాలు నిమిషానికి ప్రభుత్వాలకు, పోలీస్ డిపార్ట్మెంట్కు తెలియజేస్తున్నారు. చట్టబద్ధ పాలన అంటే ఏంటి, దాంట్లో పద్ధతులు పాటించడం ఏంటి అనే దాన్ని కూడా చివరికి బుద్ధి కూడా చెప్పాల్సిన పరిస్థితిలోకి ఈరోజు చదువుకోలేని, ఒక ఉనికి పలుకుబడి ఎక్కువగా లేని తల్లిదండ్రులు ప్రభుత్వానికి చెప్పాల్సిన పరిస్థితి. ఇది ప్రభుత్వాన్ని మెడలు వంచడం అంటే అని మేము అనుకుంటున్నాము.